అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పత్తికొండ నియోజకవర్గంలో టమాటా రైతు ఆందోళన బాట పట్టాడు. గిట్టుబాటు ధర లేదని రోడ్డెక్కేటువంటి పరిస్థితి, రూపాయికే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వ్యవసాయ మార్కెట్లో ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అయితే కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ఉచిత పంటల బీమా లేదు ఇప్పుడు పరిస్థితిలో. అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తాం పెట్టుబడి కింద సహాయం కింద అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి చెల్లించని పరిస్థితి లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మా రైతు బజార్లో 10 రూపాయలు టమాటా అమ్ముతున్నారు, మరి అక్కడ మాత్రం రూపాయికి అక్కడ ₹10 కిలో అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చి దళారీల ఎక్కువైపోయినారు ఈ ప్రభుత్వంలో. ఇక్కడికి వచ్చి ₹10 కిలో మనం కొనాలంటే 10-20 రైతు మార్కెట్లో కొనాలంటే ₹10-20 అమ్ముతున్న పరిస్థితి ఇప్పుడు. కాబట్టి వీటన్నిటిని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అంటే జ్యూస్ ఫ్యాక్టరీకి మీరు ఒక చోట శంకుస్థాపన చేశారు, అక్కడ నిర్మాణం చేయాలని ప్లాన్ చేశారు, మరి దాన్ని ఇంకో చోట పెట్టడానికి కారణం? ఆల్రెడీ మేము అప్పుడు మా అన్న జగనన్న కూడా 12 కోట్లతో ఆ రోజు మేము వర్చువల్గా కూడా ఓపెన్ చేయడం జరిగింది. మేము కూడా పూజ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు ఓసూరు రోడ్లో మేము కన్స్ట్రక్షన్ అంతా కూడా జరిగే పరిస్థితిలో ఈరోజు మరి ఎక్కడో కనకదిన్నె దగ్గర పెడదామని చెప్పేసి ఈరోజు ప్రపోజల్ అని చెప్పేసి విన్నాము. కానీ ఎక్కడ కూడా గతంలో ఎక్కడ పెట్టింటే ఓసూరు రోడ్లో అక్కడే పెట్టే విధంగా చూడాలి. ఎందుకంటే మేము అప్పుడు అందరూ రైతులతో మాట్లాడే అక్కడ పెడితే అన్ని విధాలు అన్ని మండలాల వాళ్ళకు కూడా హైవేల దగ్గర ఉంటుందని చెప్పేసి, రైతులు తీసుకురావడానికి కూడా దగ్గర ఉంటుందని చెప్పేసి ఆ రోజు అందరితో రైతులతో మాట్లాడి ఆ రోజు ఆ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఎందుకు కనకదిన్నె ఎక్కడో ఒక మూలకు ఉంది, మా మండలాలన్నీ కూడా కనకదిన్నెకు దూరమే ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్లేసు ఆడ పెడితే మాత్రము అందరం కూడా రైతులము మేము గతంలో ఏదైతే మేము ప్రపోజ్ చేసామో అక్కడ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రైతులకు టమాటా రైతుకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. మేము అప్పుడైతే 12 కోట్లతో ఎలా తెచ్చామో దాన్ని ఖచ్చితంగా త్వరగా రైతులకు ఊరట చెందే విధంగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. టమాటా రైతుకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే అంటే మొదటిసారిగా హోసూరులో నిర్మాణం ప్రారంభించాలని చేసాం, కానీ మళ్ళీ మార్చి చేస్తున్నారంటే రైతులకి డిలే చేయడానికి, రైతులకి అన్యాయం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం అని చెప్పేట పరిస్థితి. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.